ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం వారణాసిలో 50వసారి పర్యటించారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్ట్లో దిగగానే వారణాసి కలెక్టర్, పోలీస్ కమిషనర్ కు మోదీ క్లాస్ పీకారు. నగరంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. 19 ఏళ్ల విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వారణాసిలో 3,884 కోట్లతో 44 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల్లో గ్రామ, పట్టణాభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. వీటిలో 130 గ్రామ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు, 100 కొత్త అంగన్వాడీ కేంద్రాలు, 356 గ్రామ గ్రంథాలయాలు, అలాగే శాస్త్రిఘాట్, సమ్నేఘాట్ పునర్నిర్మాణం, రైల్వేలు, వారణాసి అభివృద్ధి అథారిటీ చేపట్టిన అందమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. 70 ఏళ్లు దాటిన సీనియర్ పౌరులకు ఆయుష్మాన్ వాయువందన కార్డులను ఇచ్చారు మోదీ. బనాస్ డైరీతో అనుబంధమైన యూపీ డైరీ సరఫరాదారులకు 105 కోట్ల బోనస్ ను కూడా బదిలీ చేశారు. ఈ కార్యక్రమానికి మోదీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. కాశీ అంటే మోదీ, మోదీ అంటే కాశీ అని కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని.